నమశంకరాయ. మహాశివరాత్రి 15వ తారీఖు ఆదివారం రోజున అందరికీ సమయం హాలిడే ఉంటుంది. కాబట్టి ఈ రోజున అందరూ పరమేశ్వరుని అర్చించుకోండి, అభిషేకం చేయండి, అనంతమైన పుణ్య ఫలితాన్ని పొందండి. అయితే ఇందులో భాగంగా శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎవరూ తొక్కనటువంటి మట్టిని కానీ లేదా పుట్టమన్ను, పూజా స్టోర్లో దొరుకుతుంది పుట్టమన్ను కానీ తీసుకుని రావడం, తులసి చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గర, మోదుగ చెట్టు దగ్గర, మారేడు చెట్టు దగ్గర, జమ్మి చెట్టు దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి ఆ యొక్క పుట్టమన్నులో కలిపి, ఆ పుట్టమన్నులో 1 గ్రాము పాదరసం, పసుపు, కుంకుమ, అలాగే బెల్లము, ఆవు నెయ్యి, కొద్దిగా ఆవు పెరుగు, జాజికాయ, జాపత్రి, ఇలాచి ఇలాంటివన్నీ కలిపి ఆవు పాలతో శివలింగాన్ని తయారు చేయండి. తేనె కూడా కలపాలి. శివలింగాన్ని తయారు చేసి అప్పుడు ఆ శివలింగం తయారైన తర్వాత ఆ శివలింగానికి చక్కగా ఆవు నేతిని గనక అద్దితే పూర్తిగా అభిషేకం చేసినా అది కరిగిపోదు. ఆ విధంగా మహాశివరాత్రి రోజున సాయంకాల ప్రదోషకాల సమయం నుంచి 4 యామములలో 4 పూజా కాలములలో ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటే అనంతమైన పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మన పీఠమాధ్వర్యంలో కాశీక్షేత్రంలో విశ్వనాథుని మందిర ప్రాంగణ సమీపంలో రుద్రపారాయణము, రుద్రాభిషేకము జరుగుతుంది. సాయంకాలం 15వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈశ్వరానుగ్రహం కోసం జరిగేటువంటిది. ఇక 17వ తారీఖు రోజున సూర్యగ్రహణము, పంచగ్రహ కూటమి, ఈ వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశులు జన్మించిన వారికి గ్రహణ దోషం కాబట్టి గ్రహణదోష నివారణార్థమై 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి గ్రహణదోష నివారణ హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిస్తే 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట లోపల నమోదు చేసుకోవచ్చు. 2 కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది.